హాయ్ హలో ఫ్రెండ్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? సో ఇక్కడ మీరు చూస్తున్న చేప సముద్రంలోనే రారాజు. ఇది కింగ్ ఫిష్ అంటారు. ఇది మామూలుగా అయితే కనిసి కోయింగ్ చేప కూడా అని అంటారు. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి పెద్ద పెద్ద చేపలను నా ఛానల్ ద్వారా మీకు చూపిస్తూనే ఉంటాను. నా ఛానల్ ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మంచి డిష్ అని చెప్పాలి. ఇది చాలా వండర్ఫుల్గా ఉంటుంది కర్రీ చేస్తే. ఫ్రెండ్స్, ఈ చేప తిన్నా కూడా మంచి ఆరోగ్యం వస్తుంది. సో ఇలాంటి చేపలు సముద్రంలోనే దొరుకుతుంటాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడూ ఎక్కువగా సముద్రపు చేపలని ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సముద్రపు చేపల్లో ఒమేగా 3 ఎక్కువగా లభిస్తుంది. ఇది అన్ని రోగాలకు కూడా మంచి ఔషధంగా పనికొస్తుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఎంత ముద్దుగా ఉందో. సో ఇలాంటి చేపలని మీరు ప్రిపేర్ చేసి ప్రతిరోజు కూడా, ప్రతిరోజు కాకుండా వారంలో 2-3 సార్లు మీరు చేపలు తినండి. ఆరోగ్యంగా ఉండాలని నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ చేప ప్రజెంట్ ఇప్పుడే కెరటాల మధ్యలో పడింది ఫ్రెండ్స్. ఇలాంటి చేపలు కెరటాల మధ్యలోనే ఎక్కువగా జన్మిస్తూ ఉంటాయి. ప్రతి చేప కూడా కెరటాల దగ్గరే జన్మిస్తుంది, పుడుతుంది. సో నేను మీకు ప్రతి చేపను కూడా ఇలానే చూపిస్తూ ఉంటాను. సో చేపల వీడియోలు చూసే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఒక్క లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు లైక్ ఇచ్చారంటే ఇంకో 10 మందికి ఈ వీడియో అనేది పూర్తిగా వాళ్ళకి నోటిఫికేషన్గా వెళ్తుందని నా నమ్మకం. సో మర్చిపోకుండా ఇలాంటి చేపలు తినేవాళ్ళు చూడండి. హెడ్ మెయిన్ చేప తలకాయ కూర మీరు ఎప్పుడైనా విని ఉంటారో. ఇది మంచి మంచి సిటీలో మంచి మంచి హోటల్లో దొరుకుతుంది. అది మీరు సీ ఫుడ్ అని అడగండి. సో చెరువులో చేప కానీ, ఏట్లో చేప కానీ, కాళ్ళలో చేప కానీ మీరు తక్కువగా తినండి. కానీ సముద్రంలో చేప మాత్రం మీరు ఎంత తిన్నా ఏం కాదండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోలు మళ్ళీ రావాలంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. చేసిన తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? ఇది చేప, ఇది కోయింగ చేప. దీన్ని ఇంగ్లీష్లో కింగ్ ఫిష్ అంటారు. ఇది సముద్రంలోనే రారాజు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసి ఈ వీడియోని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒక మనిషి చేప తినడంలో ఏం కాదండి. చేపలు ప్రతిరోజు తినొచ్చు. ప్రత్యేకంగా చిన్నపిల్లలు కూడా చేపలు పెట్టండి. ఎందుకంటే వాళ్ళు ఎదిగే పొజిషన్లో ఉన్నప్పుడు చేపలు తిన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా మెరుగ్గా ఉపయోగపడుతుంది. అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో చేపలు తినడంలో మంచి మంచి పోషకాలు కూడా మన శరీరానికి అందుతాయి ఫ్రెండ్స్. సో ఇలాంటి చేపలు తినమని ప్రతి డాక్టర్ గారు కూడా మీకు సలహా ఇచ్చే ఉంటారు. సో నేను కూడా, మాది మత్స్యకార కుటుంబం కాబట్టి మేము ప్రతిరోజు చేపలు తింటాం. కానీ మేము చాలా హెల్తీగా ఉంటాం ఫ్రెండ్స్. సో మాలాగే మీరు కూడా ఎక్కువగా చేపలు తిని ఆ చేపల్లో ఉన్న పోషకాలన్నీ మీ శరీరంలోకి రప్పించుకుంటారని ఆశిస్తున్నాను. ఇలా చికెను, మటను కన్నా చేప చాలా 1000 రెట్లు మంచి